శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రిపుర సంహార కథా సమాప్తి. సూతుడింకను ఇట్లు చెప్పనారంభించెను. ఇంతలో త్రిపురదుర్గ నాశానికి హేతు ఒక పుష్యయోగం రానే వచ్చెను. దానితో ఆ మూడు పురములు ఒక్కటిగా అయ్యను. త్రినేత్రుడు, త్రినయనుడు, త్రిపురాధిపుడు అగు దేవుడు త్రినయనుడు మూడు లోకములందు జీవులను తన ఉత్తమ గతికి చేర్చువాడు. వాస్తవంగా త్రిపురాలకు అధిపతి పరమేశ్వరుడే. శివుడు ఆ పుష్యయోగ సమయాన నిశితముకు శరమును గిరిగిరా తిప్పి వేగంగా త్రిపురదుర్గంపై ప్రయోగించెను. ఆ విడిచిన బాణపు తేజస్సుచే ఆకాశం మొదట్లో రెల్లు పువ్వు వలెను, పిమ్మట బంగారు వలెను అయి ప్రకాశించెను. శివుడు త్రిపురాలపై బాణప్రయోగం చేయుచునే నేను నిందింపదగిన పని చేసి తినే అనుచు అయ్యో అయ్యో అనుచు దుఃఖంతో అరిచెను. శివుడు ఎట్లా ఆర్తి చెందుట చూసి నందీశ్వరుడు గజం వలె పోయి ఇదేమి మీరెళ్ళు దుఃఖపడుచున్నారని శివుణ్ణి అడిగాను. చంద్రభూషణుడు ఆ శివుడు తన భక్తుడగు నందితో ఇక ఇప్పుడు మయుడు రచించును, అందుకై పరమార్థుడినే దుఃఖిస్తున్నాను అనెను. అంతటి నంది వాయువులే మహావేగాన పయనించి శివుని శరం త్రిపురాలను చేరి రూపల్నే తానచటికి పోయిను. స్వర్ణకాంతి గల ఆ నందియను ప్రవధ నాయకుడు మయునితో మయా ఈ త్రిపుర దుర్గానికి మిగులు దారుణముగా నాశం సమీపించింది కావున నీవు ఇదే గృహంతో నా వెంట బయలుదేరి పురం నుండి తప్పించుకుని పొమ్ము అని పలికెను. నంది పలికిన వచనం విని దృఢభక్తుడకు మయుడు అతడు తెలిపినట్టు మహాగృహం ఆధారంగా త్రిపుర దుర్గాన్ని విడిచి తప్పించుకొని పోయెను. వెంటనే శివుడు విడిచిన శరం అగ్నిచంద్ర నారాయణ రూపమున మూడుగా అయ్యి త్రిపుర దుర్గాన్ని ఆకుతుండెను. చీల్చినట్లు చీల్చి కాల్చసాగెను. దుష్ప్రపత్రుడు జనించి తన దోషాలు చే కులనాశం చేసినట్టు శరతేజస్సును ఆ దుర్గాన్ని చుట్టూను దహింపసాగెను. మేరుమందల పర్వతాల వంటి మందిరాలను, గృహాలను, వాటి కవాటాలు, గవాక్షాలు, వలభి గృహాలు, మేడలపై ఉండు శిఖరాకార గృహాలు, ప్రాసాదాలు, రమ్యములకు కూట గృహాలు, వాని యందు వందల కొలదిగా ఉన్న స్త్రీలు, ధనధాన్యాలు, ధ్వజాలు, పతాకలు కాలసాగెను. వెండితో బంగారుతో నిర్మించిన ఆ త్రిపురములందరి ఇండ్లన్నయో అంతవరకు అగ్నివలే ప్రకాశించుచుండయో ఇప్పుడు ఈ శివుని శరాగ్నిచే దగ్ధమగచు దానవులకు ఉపద్రవం కలిగించసాగెను. ప్రాసాదాగ్రములందు, హర్మితలములందు, అశోకార్జానములందు, గవాక్షాల్లో, ఆకాశ ప్రదేశాల్లో తమ ప్రియుల కౌగిలింతల్లో సుఖించును, ప్రియులతో కూడి విహరించును. తమ ప్రియులకు ప్రీతి కలిగిస్తూ వారికి ప్రీతిపాత్రములుగా ఉన్న దానవ స్త్రీలెందరో తమ ఆ మంటల్లో కాలిపోవుచుండరి. ఒకటి ప్రియుని కౌగిలింతలో నుండి మరెక్కడకు పోలేక అరచెను. మరి ఒకటి తన ప్రియుని ఎదుటనే అగ్ని నోట పడి నశించెను. ఒకటి అగ్ని తన వైపు వస్తుండగా తానే ఇంకను అగ్ని సమీపానికి పోయి తామరల వంటి తన కన్నులను ఇది చేస్తూ దోసులు పట్టి హవ్యవాహన నీవు పరులను తప్పింపచేయవాడమంట నిజమే, కానీ నేను పరుని భార్యను, నీవు త్రిలోక ధర్మానికి సాక్షివి, నీవు సత్కర్మలు ఆచరించే మహనీయుడవు, స్వాహా స్వధాదేవులు నీకు ధర్మపత్నులు కదా, ఇట్టి నీవు నన్ను తాకుట తగదని వేడుకొనుచున్నాను. నన్ను కాపాడుటకు ఇంట ఎవరూ లేరు, నేనుంటారి దానను, ఈ ఇల్లు విడిచి దూరంగా పొమ్ము అని ప్రార్థించను. మరి ఒక దానవాంగను తన కుమారుని తీసుకుని అగ్నికడకు పోయి హుతాసన్నిట్లు ప్రార్థించను. పావక, నేనెంతో దుఃఖంతో ఈ బాలుని కనిపించి తిని, వీడు పసివాడు, నీకు కుమారస్వామి ఎట్లు ప్రీతిపాత్రుడు, వీడు నాకును అట్లే, వీడిని తీసుకుపోవలదు అని ప్రార్థించెను. ఇంకొక దానవ స్త్రీ ప్రియుని కౌగిలించుకుని ఉండి అతన్ని విడవలేక బాధపడుచుని తన ఆభరణాలు ధ్వని చేయుచుండ సముద్ర జలములలో పడిపోయెను. అగ్ని చుట్టుకొనగా ఏమీ చేయలేక దానవ స్త్రీలు అమ్మ, కొడుక, నాయన, మామ అని ఏడ్చుచుండరి. కొండలపై మండడు అగ్ని అచట ఉన్న తామర కొలకులను కాల్చినట్టు త్రిపురాన క్రమ్మిన శివ శరాగ్ని స్త్రీ పద్మాకరమును కాల్చివేశను. ప్రభాత సమయాన మంచు బిందువుల రాసుల సరస్సులందరి పద్మములను దహించి పాడు చేసినట్లు ఆ అగ్నియు స్త్రీజనపు ముఖనేత్ర పద్మాలను దహించెను. శరాగ్ని తాపానికి తట్టుకోలేక అటు ఇటు పరిగెడుతున్న అతి కోమలగు త్రిపుర నగర స్త్రీల ఉడ్డానముల అందెలు మొదలగు ఆభరణాల ధ్వనులను, ఏడుపుల ధ్వనులను సమ్మిశ్రితమై వినబడుచుండెను. అర్ధచంద్ర నిర్మాణాలతో, తోరణాలతో, వేదికలతో కూడి విస్తీర్ణ హర్మ్యములు నిరంతరంగా దగ్ధమగుచు అగ్ని నుండి రక్షణ కొరకేమో అన్నట్టు సముద్ర జలంలో పడిపోవచుండెను. అగ్నిజ్వాలలు చుట్టుకొనగా మండుతూ పడుతున్న గృహములతో సముద్ర జలం దుష్పుత్రుని దోషములచే సంతాపించి లోక విరోధమును పొందు వంశం వలె ఉడికిపోవచుండెను. అట్లు ఉడికిపోవు సముద్ర జలం తన ఎందలి తిమింగల నక్రాది జలజంతువులకు చాలా బాధ కలిగిస్తూ వాటిని ఉడికించుచుండెను. చూచుచుండగానే ఆ త్రిపుర ప్రాకార వర్గం మందల పర్వత పాదం వలె దగ్ధమైపోగా భవనాలు దగ్ధంలై సముద్రములకు అనుకూలంగా వాటితో పాటు తానును మహాధ్వని చేస్తూ సముద్రాన పడిపోయెను. సహస్ర శిఖరాలు కల పర్వతం వలనే సహస్ర గోపురాలు గల భవనాలు దగ్ధములు కాగా హుతాసనునికి బలిగా అర్పించిన హవిస్సు వలె త్రిపురం నామవశేషమయ్యను.
ఆ త్రిపురదుర్గమట్లు నశిస్తుండగా భూలోకమే కాక పాతాళ ద్విలోకాలు కూడా ప్రతప్తమయ్యను. అంతలో మయుడు దాగియున్న గృహం మహాదుఃఖం నందుచున్న మైనతో కూడా సముద్ర జలంలో కాలకయే పడిపోయెను. ఈ విషయం విని వజ్రధరుడగు ఇంద్రుడు ఆ మయగృహాన్ని మయని కూడా ఇట్లు శపించెను. ఇక మీదట ఈ మయగృహం నిరంతరము నిలకడలేనిది, ఎవరు ఆశ్రయింపరానిది, అగ్నివలయ భయంతో నిండినది అగను. ఏ దేశాలకు ఎచ్చటిచ్చిన పరాభవం, ఓటమి కాని, కరువు మొదలగు ఉపద్రవాలు కాని సంభవించను. అచట ఎలా ఆ ఉపద్రవం వల్ల నాశము పాలగచు జనులు ఈ త్రిపురదుర్గ ఖండమగు మయగృహంను చూడగలరు. అనగా ఈ ఉపద్రవం పాలైన దేశభాగమే మయగృహం. ఇట్లు ఈ మయగృహం మాత్రం ఈనాటికి ఏ కీడును పొందక ఉన్నది. ఆ స్వగృహమందు మయుడు కూడా సుఖములు అనుభవిస్తూనే ఉన్నాడు అని విని ఋషులు సూతునితో ఇట్లనిరి. సూత భగవాన్, మయుడు ఏ గృహంతో పారిపోయినా ఆ మయగృహం గతి ఏమైంది? అది తపశ్శక్తిచే సిద్ధించింది కదా. అనగా సూతుడు ఇట్లనను, ధ్రువుడు ఎచ్చట ఎంతవరకు కనబడుచుండునో అంతవరకు అక్కడ ఎల్లా మయుడు కనబడుచూనే ఉండను. ఇది ఎట్లు జరగననగా చెప్పెదను వినము. దేవశత్రువగు మయుడు ఆనాటి త్రిపురదాహం చూసి భయోద్వేగంతో నిండిన మనసుతో కూడి దాని నుండి ఎక్కడికి పోలేక ఉండగా శివుడు తనకి నిర్భయమగు ఇల్లొకటియే ఒక పురంగా సృష్టించుకొనున్నట్టు గృహార్థియకు మయునికి వరంగా ఇచ్చెను. దాని ప్రభావాన వాడు వేరొక చోట శిలామయమగు గృహం నిర్మించుకొనెను. అచటకు కూడా దేవతలు ఆ సురోత్తముడకు మాయాసురుని చూడపోవుచుందురు. ఇట్లు శివుడు మయుని విషయాన అనుగ్రహం చూపుట చూసి ఇంద్రుడును తానెంత ప్రతాపవంతుడయ్యో మయునిపై పగచూపుట మానెను. అందుకు మెచ్చి ఎల్లరును ప్రశంసించిరి. దేవతలందరూ భూతనాథుడకు ఈశ్వరుని స్తుతించిరి. ఇది చూస్తున్న దేవతలందరూ ప్రమథగణాధిపతులు ఈశ్వరుని సంపూజించిరి. సంతోషంతో దేవతలు గంతులు వేచిరి, ఒకరినొకరు పట్టుకొనిరి. త్రిపురావధానమును గీతములుగా రచించి గానం చేసిరి. చేతులు నృత్య సంబంధి ముద్రలుగా విభజించి ముద్రా ప్రదర్శన పూర్వకంగా గొప్పగా నృత్యాలు చేసిరి. బ్రహ్మదేవుడును పరమేశ్వరునికి నమస్కరించెను. పరమేశ్వరుడును రథం నుండి తన ధనమును తీసుకుని దాని నుండి కిందకి దుమికి దేవతలకు వేడుకోలు ఇచ్చి పంపించెను. ఈ విధంగా ఎవరికి చేరుటకైనా అలవి కాని త్రిపురదుర్గాని హరుడు ఒకే ఒక బాణంతో దగ్ధము నడిచి సముద్రంలో పడవేశెను. ఈ రుద్ర విజయం పఠించిన విన్నవారికి వృషభధ్వజుడకు శివుడు యుద్ధ విజయం కలిగించెను. దీని పితృ శ్రాద్ధ తర్పణాది కృత్యముల సమయాన వినిపించిన ఎడల శర యజ్ఞములు ఆచరించినంతగా అనంత పుణ్యం లభించెను. ఇది స్వస్త్యయన అనగా శుభమును కలిగించు కర్మంలో ఉత్తమం, పుణ్యకరం, పుంసవన కర్మంతో సమానం. దీన్ని విన్నను చదివినను రుద్రలోక ప్రాప్తి అగను. ఓం శాంతి శాంతి శాంతి.